బిడ్డలారా, మీ అందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న వాక్యమును ధ్యానిద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, నిజముగా మనం చూసినట్లయితే వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనలో ఏ బలహీనత లేదు, ఏ పాపం లేదు, మనము పరిశుద్ధులము, నేను ఏ పాపం చేయలేదు అని అనుకుంటాం. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల నుండి వచ్చి పాపం ఉన్నది. జన్మతా పాపము, కర్మతా పాపము అని అంటారు కదా. మరి పాపము, పాప బీజము ఆదాము నుండి వస్తూ ఉన్నది. అయితే ఈ పాపమును బట్టి మనిషి శిక్షింపబడుతూ ఉన్నాడు. పాపమును బట్టి మనిషి నరకానికి వెళ్తూ ఉన్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఆ పాపం యొక్క ఫలమును, శిక్షను పొందుతూ ఉన్నది. దీని నుండి విడిపించడానికి, మానవుని మరణం నుండి, నరకం నుండి విడిపించడానికి, అంతేకాకుండా ప్రతి బలహీనత నుండి, ప్రతి రోగం నుండి, ప్రతి ఒక్క దారిద్ర్యం నుండి విడిపించడానికి యేసు ప్రభు బలహీనుల కొరకు ఆయన సిలువనెక్కెను అని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు ఈ దినము మనం జరుపుకుంటున్నట్టుగా కలువరి సిలువలో అందరి పాపముల కొరకు ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచినాడు. పాప ప్రాయశ్చిత్తం చేసినాడు. ఎందుకంటే మానవాళిని పాపము నుండి, ప్రతి బలహీనత నుండి విడిపించడానికి, ప్రతి రోగం నుండి, ప్రతి వ్యాధి నుండి విడిపించడానికి. దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన నమ్ముకుంటే మన పాపములు క్షమింపబడతాయి, మన బలహీనతలు కొట్టివేయబడతాయి. దేవుడు మనల్ని నిత్య జీవితం ఇచ్చి, నిత్య జీవముతో నింపి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప విన్నవారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.